తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, సాధారణంగా ఇల్లును చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు అని అంటారు కదా. సో మరి ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు, కానీ మా ఇంట్లో లక్ష్మీదేవి అసలు లేదు అనేసి చాలా మంది అంటూ ఉంటారు. చాలా రకాల సమస్యలకు కూడా మనకి మూలం డబ్బే కాబట్టి అసలు ఎలాంటి ఇళ్లల్లోకి అమ్మవారు రాదు, స్థిరంగా ఉండదు ఎలాంటి ఇళ్లల్లో అని అంటే మీరేం చెప్తారు గురువు గారు? దానికి శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉందమ్మా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఘర్షణ పడుతున్నటువంటి ఇళ్లలో ఉండదు అని చిన్న ఉదాహరణ, అంటే దానికి మనం ఎట్లా అన్వయించుకోవాలో మీకు చెప్తాను. అదే విధంగా శుభ్రత లేని దగ్గర లక్ష్మి ఉండదు అంటూ ఉంటారు. చాలా సింపుల్ గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రత లేదు అనుకోండి, ఇంట్లో ఏమవుతుందమ్మా? రోగాలు వస్తాయి. రోగం రావడం అంటే ఏంటి? లక్ష్మీదేవి లేకపోవడమే కదా. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే రోగం వస్తుంది. ఆరోగ్య లక్ష్మి లేదు అక్కడ. లక్ష్మి ఏ రూపంలో లేదు, ధనం రూపంలో కాదు. మీరు ఇక్కడే చాలా మంది ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోరు. ఏమండి వాళ్ళ ఇల్లు పెద్దగా నీట్గా ఉండదు కానీ డబ్బులు బాగుంటాయండి. డబ్బులు ఉన్నాయి కానీ ఆరోగ్యం ఏమైంది? అనారోగ్య బారిన పడ్డాడు మనిషి. ఎప్పుడైతే సరౌండింగ్స్ నీట్గా లేవో ఏదో రూపంలో సైంటిఫిక్గా అక్కడ మనిషికి అనారోగ్య సూచన వస్తుందా లేదా? వస్తుంది. అందుకే మన వాళ్ళు శుభ్రంగా లేకపోతే లక్ష్మి ఉండదు అంటారు. ఏ లక్ష్మి ఉండదు? ఆరోగ్యాన్ని ఇచ్చే లక్ష్మి ఉండదు. ఓకే, గొడవలు ఉంటే లక్ష్మి ఉండదు అంటారు. ఎలాంటి లక్ష్మి ఉండదు అక్కడ? ధనలక్ష్మి కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గొడవలు ఉన్నాయి, మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. మనశ్శాంతినిచ్చే లక్ష్మి ఉండదు అక్కడ. ఒకటేమో శుభ్రత, రెండవది గొడవలు, మూడవది ఇంట్లో ఏడుపు ఎక్కువగా. స్త్రీ కనుక ఏడుస్తుంటే లక్ష్మి ఉండదు అంటూ ఉంటారు. ఏమిటండి స్త్రీ ఏడుస్తేందుకు లక్ష్మి ఉండదు? మీరు బాగా అర్థం చేసుకోండి. స్త్రీమూర్తి ఇంట్లో ఎప్పుడు ఏడుస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భర్త ప్రశాంతంగా ఉండగలడా? ఉండలేడు. ఇంట్లో ఎక్కువ ఏడకూడదు, పిచ్చి పిచ్చిగా ఏడకూడదు అంటారు. ఇంట్లో ఒక మనిషి ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ప్రశాంతంగా ఉండగలరా? ఎవరైనా ఉండలేరు కదా, మీరు అన్నట్టే. మరి ప్రశాంతంగా మనిషి లేనప్పుడు ఆ వ్యక్తి అతను అనుకున్నటువంటి గోల్స్ కానీ అతను అనుకున్నటువంటి పనులు కానీ చేయగలడా? చేయలేడు. సింపుల్. మనం దీన్ని కరెక్ట్గా అన్వయించుకుంటే ఎందుకు లక్ష్మీదేవి ఇంట్లో ఏడ్చే వాళ్ళ దగ్గర ఇంట్లో ఎప్పుడు ఏడుపులు, ఎప్పుడు గొడవలు, శుభ్రత లేని దగ్గర ఎందుకు ఉండదు అంటే ఆయా రూపాల్లో మనం ఆ లక్ష్మికి దూరం అవుతున్నాం. ఓకే, సో లక్ష్మి అంటే డబ్బే కాదు. డబ్బే కాదు, ఇవన్నీ లక్ష్మే కదా. మీరు డబ్బు దేని సంపాదిస్తారమ్మా? లగ్జరీ లైఫ్ కోసం. మనకు అన్ని పనులు క్లియర్ అయిపోతే ప్రశాంతంగా ఉంటామని, అంతే కదా. అంతే గురుగారు. స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, స్కూల్కి ఫీజు కట్టాము, అమ్మయ్య నా పిల్లలు చదువుకుంటున్నారనే ఆనందం. ఇంట్లో సరైన సమయానికి అన్ని తినడానికి ఫుడ్ అన్ని పర్ఫెక్ట్ గా మనం తెచ్చుకొని తినగలుగుతున్నాం, అమ్మయ్య ఆకలి తీరుతుంది. అవునా కదా? మరి వీటన్నిటికీ మనీ మూలము కాబట్టి మనం మనీని ఎక్కువగా లక్ష్మీ కోణంలో చూస్తున్నాం. అలాగే మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది గోవు యొక్క మయాన్ని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మి అంటారు. ఏమిటంటే గోవు యొక్క మయాన్ని పెట్టుకుంటే ఎందుకు లక్ష్మి? సరే ఆలోచించండి. మనకి వేదంలో శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే ఈ సృష్టిలో ఏవైతే జీవరాశులు ఉన్నాయో వీటిలాగా గోవు రాలేదు, కామధేనువు నుంచి పుట్టించినటువంటిది. మనకి గోవులో సకల దేవతలు ఉంటారు. అవును గురువుగారు. సకల దేవతలు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక జీవిని పెంచుతూ ఉండండి, దానిలో ఉండే తత్వం మీకు కనెక్ట్ అవుద్ది. ఒక కుక్కని పెంచుతూ ఉండండి, దానిలో ఉండే తత్వం మీకు కనెక్ట్ అవుద్ది. ఒక గోవుని పెంచుతూ ఉండండి, దానిలో ఉండే తత్వం మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక గుర్రాన్ని పెంచుతూ గుర్రం మీద తిరుగుతూ ఉండండి, దానిలో ఉన్న తత్వం మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగే గోవు సాధు జంతువు. సాధు జంతువు దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పటికప్పుడు సేవ చేస్తూ ఉంటారో అందులో ఉండే సకల దేవతల వేదం ఏం చెప్తుందంటే మీరు ఏమి పూజలు చేసినా చేయకపోయినా గోసేవ చేయండి. దేశీవాలి గోవుకి నిత్యము సేవ చేస్తూ చేయండి, సకల దేవతల అనుగ్రహం వస్తుందని చెప్తుంది. మీరు ఎప్పుడు వెళ్తారు? గోమయం తెచ్చుకుని సేవ చేసేటువంటి అలవాటు ఉన్నప్పుడే కదా తెచ్చుకోగలుగుతారు. అందుకని ఇండైరెక్ట్ గా మీకు తెలియకుండా గోసేవ జరుగుతుంది కాబట్టి ఆ గోమయం లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటారు. శాస్త్రాల్లో ఉంది దీనికి కలిగినటువంటిది ఏమిటంటే లక్ష్మీదేవి ఒకసారి భూమి మీదకి వచ్చి మొత్తం తిరుగుతూ ఉందట. ఇలాగే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా గొడవలు, లేకపోతే ఆ శుభ్రత లేకపోవడము, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇంకోటి చెప్తూ ఉంటారు, పొద్దున్నే స్నానం చేయకపోతే లక్ష్మీ ఉండదు అంటారు. ఉదయాన్నే ఎందుకు ఉండదు అంటే అనారోగ్యం. స్నానం చేయకపోతే ఏంటి? నీట్నెస్గా ఉంటే ఆరోగ్యమా, లేకపోతే స్నానం చేయకపోతే ఆరోగ్యమా? చెప్పండి. నీట్గా ఉంటేనే ఆరోగ్యం. సింపుల్. మనకు అక్కడ అర్థమైపోతుంది అంటే ఆరోగ్యం నీకు ఉండదు, అది అర్థం చేసుకోవాలి. అలా ఈ గోవుశాలకు వెళ్ళినప్పుడు గోమాత అంటుంది,
నువ్వు అందరి చండాల చుట్టూ కూడా తిరుగుతుంటావు, లేకపోతే నువ్వు మంచి వాళ్ళ చుట్టూ కూడా తిరుగుతుంటావు, నీకు చంచలత్వం అంటే లేదమ్మా. అది అందరి దగ్గర ఉండాలి మనీ అనేటువంటిది. కాబట్టి నా లక్షణమే అది. నీ దగ్గర స్నానం ఇవ్వకపోతే నాకు ఆ యొక్క విష్ణుమూర్తి కూడా నన్ను రానివ్వడు అన్నప్పుడు ఆ యొక్క గోవు మయంలో ఇస్తుంది. గోమయము పేడ లక్ష్మీదేవి స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి అందుకే ఆ యొక్క చిన్న ఇదైనా సరే లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అక్కడ పెట్టుకుంటారు. గోవు గిట్టల కింద ఉండేటువంటి మట్టిని కూడా పెట్టుకుంటారు ఇళ్లలో పెట్టుకుంటారు. అంటే ఏమిటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు ఆ మట్టి ఆ పేడని కాదు అక్కడ దాని అర్థం. నువ్వు గోవు దేశీవాలి గోవు గనక ఒక అరుపు అరిచింది అనుకో, అంబా అని అరుస్తుంది చూసారు, అరిస్తే ఆ సౌండ్ ఎక్కడ వరకు వెళ్తుంది, అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉండదు అంత దూరం వరకు. అంటే ప్రతి ఒక్కరూ పశు సంపదని పెంచాలి. ఇప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. కల్తీ పాలు తాగితే మంచిదా, ఒరిజినల్ పాలు తాగితే మంచిదా చెప్పండి? ఆరోగ్యంగా పెరుగుతారు. కల్తీ పాలు తాగితే అనారోగ్యం వస్తుంది. మరి వేటి వల్ల మనకి స్వచ్ఛమైన పాలు వస్తాయి? ఆవు నుంచి. అంటే ఏమిటి? గోసంపద పెంచుకుంటే వాటి నుంచి వచ్చేటువంటి పాలని పిల్లలకి పెట్టినప్పుడు వీళ్ళు చిన్నప్పుడే అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మంచి సమృద్ధికరమైనటువంటి పాలు వీళ్ళకి కనుక వెళ్ళినట్లయితే పెద్ద అయ్యేసరికి వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సూచనలు రావు. అదే అర్థం చెప్పడం కోసం ఇవి పెట్టుకోవాలంటే ఏం చేయాలి? గోవును పెంచాలి. ఇంటర్లింక్. అవునవును. గోవుని సమృద్ధిగా చూసుకోవాలి. గోవుని సమృద్ధిగా చూసుకుంటే పాలు వస్తాయి పిల్లలకి ఇస్తాం. ఇదంతా ఇంటర్లింక్. అంతేగాని గోవులు ఏం పెంచకుండా ఎంతసేపు ఏదో కల్తీది ఏదో తీసుకొచ్చి పేడంటే మనం నిజంగా అది గోవు పేడ అనుకుని ఇంట్లో పెట్టుకోవడం దాని గురించి కాదు. ఓకే. సో మనమే పెంచుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. పెంచుకుంటే వాటి వల్ల ఇన్ని ఉపయోగం కలుగుతాయని చెప్పడానికి గోమయము గోవు గిట్టల కింద ఉండేటువంటి అది కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎంతసేపు లక్ష్మీదేవి అనగానే మనం డబ్బు కోణంలో మాత్రమే ఆలోచన ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా ఆ డబ్బు రావడానికి గల మూలాలు చెప్తుంది ఇక్కడ. అవును. ప్రశాంతంగా ఉంటే డబ్బులు వస్తాయి. ప్రశాంతం లేకుండా నాకు డబ్బులు వస్తాయండి ఎవరైనా అంటారా? లేదు. ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే నాకు బాగా డబ్బులు వస్తాయండి ఎవరైనా అంటాడు? ఎవరు అన్నారు? అనారోగ్యం ఉంటే నాకు డబ్బులు వస్తాయని ఎవరైనా అంటాడు? అనారోగ్యంలో ఉంటే మంచం మీద పడుకుంటాడు, ఏం డబ్బులు సంపాదిస్తాడు? ఆ రూపంలో లక్ష్మి ఆగిపోయిందా? ఆగిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అందులో ఉండే మూలమైనటువంటి నిగూఢమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి. కానీ ఎంతసేపు ఇదేంటి శుభ్రతలు లేకపోయినా కూడా వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నాడు, వీళ్ళు లక్షలు సంపాదిస్తున్నాడు కాదు అక్కడ అర్థం. ఒకవేళ ఒకటి ఉన్నా ఇంకొకటి ఎక్కడో మిస్ అయి ఉంటుంది. ఏదో ఎక్కడో ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఖచ్చితంగా గురువు గారు. సో నిజంగా లక్ష్మీదేవి అని అంటే డబ్బే కాదు, సో ఇతరతర ఇంటర్నల్ లింక్స్ అనేది చాలా ముఖ్యము. శుభ్రంగా ఉండటం కానివ్వండి, గోమాత పూజ కానివ్వండి, లేదంటే ఎస్పెషల్ గా ప్రశాంతమైన జీవితం గడపడం. ఏడ్చేవాళ్ళు గొడవలు ఏం ప్రశాంతత ఉంటుంది చెప్పండి? మీరు గొడవ జరిగింది అనుకుంటే ఒక రోజంతా మీకు అది మైండ్ లో తిరుగుతుంటుంది. చూడండి, ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారు, ఇట్లా అయింది, అట్లా. నీ మైండ్ మొత్తం ఏమైంది? వేరే మీద దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయాలో దాని నుంచి పక్కకు పోయిందిగా లాజికల్ గా ఆలోచిస్తే. అందుకని అవన్నీ అర్థం చేసుకుని వాళ్ళు ఇలా పెట్టారు. సో ప్రతిదానికి ఒక ఇంటర్నల్ లింక్, దానికి అర్థం పరమార్థం అన్నీ ఉంటాయి. సో ఆలోచిస్తే అర్థమవుతుంది. సో గురువు గారు నిజంగా ఎలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు అని అన్నప్పుడు చాలా చక్కటి వివరణ వీక్షకుల కోసం తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.